హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచికరమైన ఫిష్ పికిల్ అయితే పట్టామండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఏ విధంగా పట్టాననేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. 2 కేజీల చేప అయితే తీసుకున్నామండి. ఇది చెరువు చేప. మా ఊళ్ళో చెరువులో పడుతుంటే కేజీ 100 రూపాయలు చొప్పున 2 కేజీల చేప అయితే తీసుకున్నానండి. అయితే ఇదంతా కూడా పచ్చడి పట్టలేదండి. ఇందులో ఒక అర కేజీ తీసుకునండి దాన్ని మాత్రమే పచ్చడి పెట్టామండి. ముందుగా చేపను శుభ్రంగా కట్ చేసుకుని ముక్కలుగా కోసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, మనకి ఫిష్ పికిల్ పెట్టేటప్పుడు ముక్కలు చాలా పెద్దగా ఉండకూడదండి. చిన్నగా ఉంటే కనుక బాగా అవి ఫ్రై అవుతాయి, అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ ముక్కలు కనుక పెద్దవి ఉన్నట్లయితే అవి బాగా ఫ్రై అవ్వండి. ఈ విధంగా ముక్కలను శుభ్రం చేసుకొని తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కలిపి బాగా కలియబెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలు గార్నిష్ అయ్యేలోపు మనం ఒక ప్యానంలోకి ఆయిల్ తీసుకొని, నేను అర కేజీకి దగ్గర దగ్గర 200 ml ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ ఫిష్ పికిల్ పట్టడానికి వేరుశనగ నూనె అయితే వాడాలండి. అయితే నేను పామాయిల్ తీసుకున్నాను, అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. 200 ml ఆయిల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోనండి. దీన్ని లైట్గా ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ముక్క అంటుకోకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు కదపకుండా అలా ఉంచినట్లయితే ఈ ముక్కలు బాగా విడివిడిగా బాగా ఫ్రై అవుతాయండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్, అంటే బాగా వేగినట్లయితే మళ్ళీ చేదు వస్తుందండి ముక్క. అందుకని మనం మరీ బాగా వేగిపోకుండా లైట్గా వేగే విధంగా ఒక ముక్కకు ఒక ముక్క అంటుకోకుండా ఈ విధంగా అయితే మనం ముక్కలన్నిటిని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఇవి కరెక్ట్గా 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వాటిని వేరే పక్కకి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా అయితే ఫ్రై చేసిన తర్వాత ముక్కలన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మరీ బాగా వేగినట్లయితే కనుక చేదు వస్తుందండి ముక్క. బాగా వేగకుండా బాగా డీప్ ఫ్రై చేయకుండా ఉండాలండి. మనం ఇందులోకి మసాలా కోసం 2 చెంచాల ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, ఇవన్నిటిని లైట్గా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కాకుండా ఒక ప్యాన్లో లైట్గా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ దారిలోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ లాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నింటినీ తీసుకెళ్ళి మళ్ళీ మనం ఏదైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్లో ఈ ముక్కల్ని వేసి అదే ఆయిల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసి 1 నిమిషం నుండి
2 నిమిషాల వరకు ఆ నీళ్ళు ఈ 2 నిమిషాల్లో ఆ పౌడర్ని అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువసేపు అయితే కలపకూడదండి, ఎందుకంటే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయితే కనుక చేదు వస్తుందండి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా మనం యాడ్ చేసుకొని, అదే ఉప్పు అయితే కళ్ళుప్పు అయితే కలవదు కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా ఈ 2 నిమిషాలు అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలండి. ఫైనల్గా ఫిష్ పికిల్ అయితే ఈ విధంగా తయారవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తక్కువ మొత్తంలో కేజీలు కాకుండా ఒక అర కేజీ లేదా ఇంకా పావు కేజీ ఈ మిశ్రమంలో ట్రై చేసి ఒకసారి అంత సక్సెస్గా అయ్యింది అన్న తర్వాత అప్పుడు ఎక్కువ మొత్తంలో మీరు అయితే పట్టుకోండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ట్రై చేశాను, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మా వీడియో నచ్చినట్లయితే కనుక మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఎంవీఆర్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.